అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జి సరస్వతి గారు రచించిన ఎప్పుడూ మెట్టు కిందే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నేను అమెరికా నుంచి వచ్చే వరకు ఆగలేకపోయావా బంగారు కొండ? నేను నీకు వెల్కమ్ చెప్పాలనుకుంటే నువ్వే స్పీడ్గా వచ్చేసి ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇచ్చావే అంటూ 10 రోజుల క్రితం పుట్టిన కొడుకుని ముద్దులాడుతున్న భర్తను మురిపెంగా చూసింది ఉమా. ఆ రోజు ఫోన్ చేయగానే మీ ఫ్రెండ్ శివానంద్, అతని భార్య కమల వచ్చి ఎంతో సాయం చేశారండి. వాళ్ళు రాకపోతే చాలా ఇబ్బంది అయి ఉండేది అంది ఉమా. అంత దూరం నుంచి వాళ్ళని ఎందుకు రప్పించారు? మన బిల్డింగ్లో ఉన్న వాళ్ళెవరూ మీకు పనికి రాలేదా అన్నాడు సురేష్ చిరాకు పడుతూ. ఉమా చిన్నబోయింది. ఎందుకు అలా కసురుకుంటావు? ఉదయం 10 గంటల వేళప్పుడు నొప్పులు ప్రారంభమయ్యాయి. బిల్డింగ్లో ఉన్న ఆడామగ అందరూ ఉద్యోగాల మీద బయటకు వెళ్ళిపోయారు. అందుకే శివానంద్కు ఫోన్ చేయాల్సి వచ్చింది. వెంటనే టాక్సీతో వచ్చి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఉమను, బాబును, నన్ను మళ్లీ ఇంటికి చేర్చేదాకా ఎంత సాయం చేశారో. మంచివాళ్లకే కష్టాలన్నట్లు శివానంద్కి ఉద్యోగం లేదట. ఎన్ని బాధలు పడుతున్నారో అంది తల్లి పార్వతి. వాళ్లు పడుతున్న బాధల గురించి నీ దగ్గర ఏకరవు పెట్టాడా? వాళ్ళ ఊస ఎత్తలేదురా, ఉమా నాతో చెప్పింది అంది పార్వతి. అవసరంలో ఆదుకున్న స్నేహితుడి మీద కొడుక్కి కోపం ఎందుకో అర్థం కాలేదు ఆమెకు. సురేష్ మనసు చికాకుగా అయిపోయింది. శివానంద్ సాయం చేశాడనే నిజం చేదు మాత్రలాగా మింగుడు పడకుండా అతని ఇబ్బంది పెట్టసాగింది. సురేష్, శివానంద్ ఒకే ఊళ్ళో పుట్టి పెరిగారు. క్లాస్మేట్స్. ఇంజనీరింగ్ చదివేటప్పుడు రూమ్మేట్స్ కూడా అయ్యారు. సురేష్ ఎక్కువగా ఎవరితోనూ కలిసేవాడు కాదు. శివానంద్ మాత్రం తోటి స్టూడెంట్స్కు డౌట్స్ క్లియర్ చేయటం, ఎవరికైనా అనారోగ్యం కలిగితే మందు మాకు చూడటం చేస్తూ ఏ అర్ధరాత్రికో రూమ్కి చేరుకునేవాడు. ఫ్రెండ్స్ శివానందును పరోపకారి పాపన్న అని ప్రేమగా సరదాగా పిలుచుకునేవారు. ఒక చేత్తో సాయం చేస్తాడు, రెండో చేత్తో సాయం అడుగుతాడు. లేకపోతే వాళ్ల నాన్న బొటాబొటిగా పంపే డబ్బు ఎలా సరిపోతుంది అనేవాడు సురేష్ తన క్లోజ్ ఫ్రెండ్స్తో. కానీ శివానంద్ ఎప్పుడూ ఎవరిని సాయం అడగలేదని, తనకు స్కాలర్షిప్ డబ్బు వచ్చినప్పుడు ఎవరైనా అడిగితే 10, 25 సర్దేవాడని ఫ్రెండ్స్ చెప్పినప్పుడు ఖండించలేక లోపల రుసరుసలాడిపోయేవాడు. దీక్షగా చదివినట్లు కనబడకపోయినా శివానంద్కు తనకంటే ఎక్కువ మార్కులు రావటంతో ఓర్వలేని తనం పట్టుకుంది సురేష్కి. ఇద్దరికీ ఒకే కంపెనీలో ఉద్యోగాలొచ్చాయి. రామేశ్వరం వెళ్లిన శనీశ్వరం తప్పనట్లు వీడికి ఇక్కడే ఉద్యోగం రావాలా అని లోపలి విసుక్కున్నాడు సురేష్. చదువుకునే రోజులలాగే ఆఫీసులో కూడా శివానంద్ పాపులర్గా ఉండటం సురేష్కి కన్నెర్రగా ఉండేది. లక్షల కట్నాలిస్తామంటూ వచ్చిన వాళ్ళని కాదని తనలాగా మధ్యతరగతికి చెందిన కమలను పెళ్లి చేసుకున్నాడు శివానంద్. తన గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. కానీ చెల్లెలి పెళ్లి కట్నం ఇవ్వకుండా చేయలేడు కదా, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాడు సురేష్. కానీ తను పెళ్లి చేసుకున్న 6 నెలలకు చెల్లెలికి చక్కని సంబంధం కుదిర్చి ఘనంగా పెళ్లి చేసి పంపాడు శివానంద్. మామగారి దగ్గర రహస్యంగా డబ్బు గుంజుంటాడు అనుకుని తన ఆలోచనను సమర్థించుకున్నాడు సురేష్. ప్రమోషన్ లిస్ట్లో తన పేరు మొదట ఉండటానికి, శివానంద్ పేరు అడుగునా పడిపోవటానికి సాయశక్తులా కృషి చేసి సఫలీకృతుడయ్యాడు. సురేష్తో పాటు నీకు కూడా ప్రమోషన్ వచ్చుంటే బావుండేది శివానంద్ అన్నారు అతన్ని అభిమానించే మిత్రులు. నాకు ప్రాప్తం లేదు, అందుకే రాలేదు అని శివానంద్ తేలిగ్గా అనేశాడు. ప్రాప్తం లేకుండా చేసింది తనే అన్న గిల్టీ ఫీలింగ్ సురేష్ను చాలా రోజుల వరకు వెంటాడుతూనే ఉంది. మంచి ఆఫర్ అని సురేష్ పాత కంపెనీ విడిచిపెట్టి కొత్త కంపెనీలో చేరాడు. కంపెనీ పని మీద తరచుగా అమెరికా వెళ్లి వస్తూ ఉండేవాడు. 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొని ఘనంగా గృహప్రవేశం చేశాడు. శివానంద్ లే ఆఫ్ అయ్యాడు కదా, కారు కూడా అమ్మేశాడని విన్నాను. పిలిస్తే ఏదో ఒక గిఫ్ట్ పట్టుకుని వస్తాడు. ఉద్యోగం పోయి కష్టాలు పడుతున్న వాడిని పిలిచి వ్యయప్రయాసాలకు గురి చేయడం ఎందుకని పిలవలేదు అని ఫ్రెండ్స్తో చెప్పాడు సురేష్. ఉద్యోగం లేని శివానంద్ తన భాగ్యాన్ని చూసి అసూయ పడతాడని, అది తనకు క్షేమం కాదని భావించి అతని పిలవలేదనే నిజం సురేష్ మనసుకే తెలుసు. ఉమా తొలిసారిగా నెలతప్పింది. సదుపాయాలు సరిగా ఉండవని ఉమన పుట్టింటికి పంపలేదు సురేష్. ఆమెకు 7వ నెల వస్తుండగానే సడన్ గా సురేష్ ఆఫీస్ పని మీద అమెరికా వెళ్లవలసి వచ్చింది. తల్లిని రప్పించి ఉమకు తోడుగా ఉంచాడు. లేడీ డాక్టర్ ఇచ్చిన డేటుకి వారం ముందుగా వచ్చేస్తానని చెప్పి వెళ్లిపోయాడు. కాని ఉమకు అనుకోకుండా ముందే నొప్పులు రావటం, ఆ టైంలో బిల్డింగ్లో ఉన్నవాళ్లు అందుబాటులో లేకపోవడంతో శివానంద్ సహాయం కోరవలసి వచ్చింది. హాయ్ సురేష్, అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు?
ఉమాబాబు బావున్నారా అంటూ తలుపు తీసి సురేష్ను ఆహ్వానిస్తూ కుశలమడిగాడు శివానంద్. అంతా బాగానే ఉన్నారు శివ. ఉమా పురిటి టైంలో నువ్వు కొంత డబ్బు ఖర్చు పెట్టావు కదా, ఆ డబ్బిచ్చి వెళ్దామని వచ్చాను పొడిగా అంటూ డబ్బు పెట్టిన కవర్ను శివానంద్ చేతిలో పెట్టబోయాడు సురేష్. ఉమా నా చెల్లెల్లాంటిది సురేష్, ఆమె కోసం పెట్టిన ఖర్చు తీసుకుంటానా? వద్దు అంటూ సున్నితంగా తిరస్కరించాడు శివానంద్. వీడేదో పెద్ద సాయం కోరే ఉద్దేశంతోనే ఈ డబ్బును వద్దంటున్నాడేమో. నా కంపెనీలో ఉద్యోగం వేయించే ప్రయత్నం చేయమని అప్లికేషన్ ఇస్తాడు కాబోలు. కుదరదని ముందే చెప్పేయాలి అనుకున్నాడు సురేష్. మా కంపెనీలో నీకు ఉద్యోగం వేయిద్దామని చాలా ట్రై చేశాను శివానంద్, కాని ఖాళీ లేవంటున్నారు అన్నాడు. కమల 2 కప్పులతో పాయసం తెచ్చి ఇద్దరికి ఇచ్చింది. ఏమిటి విశేషం, మీ అబ్బాయి పుట్టినరోజా అని అడిగాడు సురేష్ పాయసం తింటూ. కాదు సురేష్, నాకు కెనడాలో మంచి ఉద్యోగం వచ్చింది. వచ్చే వారంలో వెళ్తున్నాను. నేను సెటిల్ అయ్యాక కమలా బాబు వస్తారు అన్నాడు శివానంద్ చిరునవ్వుతో. కంగు తిన్నాడు సురేష్. చిన్నప్పటి నుంచి అందరితో కలివిడిగా ఉంటూ ఎవరికి ఏ సహాయం కావలసినా చేస్తూ అందరి ఆదరాభిమానాలకు పాత్రుడైన శివానంద్ అంటే తనకు అక్కసు. గొప్ప కోసం అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు సాయం చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అనేవాడు తనకున్న కొద్దిమంది స్నేహితులతో. స్థిరంగా కూర్చొని చదివినట్లు కనబడకపోయినా ఎప్పుడు తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న శివానంద్ అంటే తనకు ఈర్ష్య. ఉద్యోగంలో అతన్ని వెనక్కి నెట్టాక కానీ తనకు తృప్తి కలగలేదు. కాని ఏమైంది? తాత్కాలికంగా ఇబ్బందులు పడినా తన ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం తెచ్చుకొని విదేశాలకు రెక్కలు కట్టుకుని ఎగిరెళ్లిపోతున్నాడు. శివానంద్ తనకంటే సమర్థుడని తన మనసుకు తెలుసు. అతను చేసే మంచి పనులకు వికృతమైన అర్థాలు కల్పించి హేళన చేస్తూ మాట్లాడినా అతను స్నేహితులంటే ప్రాణం పెడతాడని, ఉపకారి బుద్ధి ఉన్నవాడని తనకు తెలియని విషయం కాదు. అసూయతో తను అంటిముట్టనట్లు ప్రవర్తించినా పట్టించుకోకుండా ఉమను నిస్సహాయ పరిస్థితిలో ఆదుకున్న శివానంద్ మంచి మనసున్న గొప్పవాడు. ఉన్నతమైన అతని వ్యక్తిత్వం ముందు తను మరుగుజ్జు లాంటివాడు. ఎప్పుడైనా తన కంటే తను ఓ మెట్టు కిందే. ఏమిటి ఆలోచిస్తున్నావు సురేష్? ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయావే? శివానంద్ ప్రశ్న విని ఉలిక్కిపడ్డాడు సురేష్. గబగబా పాయసం తినడం పూర్తి చేసి కప్పుని టీపాయి మీద పెట్టాడు. కంగ్రాట్స్ రా శివ, వస్తాను గొరిగినట్లుగా చెప్పేసి ఇంకొక్క క్షణం కూడా అక్కడ నిలబడలేనట్లుగా బయటకు నడిచాడు సురేష్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.